రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు లైవ్ ద్వారా. శ్రీరామ్మూర్తి, చెప్పండి. ఒకప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీలో ఎవరైతే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న నాయకులందరి రాసలీలలు కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని చెప్పవచ్చు. ఇక అనంతబాబు విషయానికి వస్తే అయితే అనేది ఓపెన్ సీక్రెట్ అని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? యామిని, ఏదైతే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏదైతే రాసలీలలో కొనసాగినాయో అవన్నీ కూడా ఒకటొక్కటి ఇప్పుడు ఏదో ఒక రూపంలో బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా చూసినట్లయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి చూసినట్లయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న అనంతబాబు మాజీ సీఎం జగన్కి అత్యంత సన్నిహితుడు. ఇతను అనంతబాబు అంతకుముందు తన డ్రైవర్ని సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఘటనలో కూడా ప్రధాన నిందితుడు. ఆ బెయిల్ మీద కూడా ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఈ మధ్య కాలంలోనే ఇటీవలనే అనంతబాబు ఒక మహిళతో అసభ్యకరంగా అసభ్య పదజాలంతో అసభ్యంగాని ప్రవర్తించిన ఒక వీడియో కూడా బయటికి వచ్చింది. అది బహిరంగంగానే వైరల్ అయిన పరిస్థితి ఉంది. అయితే ఆ మహిళ ఎవరు ఏంటనేది ఇప్పటి వరకు బయటికి రాలేదు. అయితే ఆ మహిళతో అనంతబాబు వ్యవహరించిన తీరు అయితే మాత్రం చాలా సిగ్గుచేటుగా ఉంది. చాలా అందరూ కూడా అది నవ్వు పాలయ్యే పరిస్థితిలో అనంతబాబు చేసిన పరిస్థితి ఉంది. అయితే తనను కొందరు ఇది చేసి తన్నే అనిట్రాప్ చేసి ఈ విధంగా నన్ను ఇచ్చేశారు. పుట్టినరోజు ఫంక్షన్కి వెళ్తే పిల్లల్ని వెళ్ళకపోతే పిల్లలకి విషయం చెప్తుంటే దాని వీడియోని మార్పింగ్ చేశారని చెప్పి అతను మళ్ళీ సవరించుకునే పని చేశాడు. అయితే ఒక మహిళతో మాత్రం ఆయన వ్యవహరించిన తీరైతే చాలా అసభ్యంగా వ్యవహరించిన తీరు మాత్రం వెలుగులోకి వచ్చింది. అయితే దీని వెనకాల ఒక కుట్ర జరిగిందని కూడా తర్వాత అతను ఆరోపణలు చేశారు. దపదపాలుగా తన దగ్గర 13 లక్షల రూపాయలు వసూలు చేశారు. నలుగురు కలిపి తనను ఈ విధంగా తీసేశారని. అయితే ఎంత ట్రాప్ వేసినప్పటికీ కూడా ఒక మహిళతో ఆ విధంగా ఎట్లాగా వ్యవహరిస్తారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థంగా మారింది. తను తప్పు లేకుండా అవతల మహిళను ఆ మహిళ ఇతనితో ఉంటుందా అని చెప్పేసి కూడా ఒక ప్రశ్న తలెత్తుంది. అయినా దీని మీద తనని అవతల వారు మోసం చేశారు, తన మీద కుట్ర చేశారని చెప్పి ఇక్కడ అడ్డదగ్గర పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు పెట్టిన పరిస్థితి ఉంది. కేసు కూడా నమోదయ్యింది. అయితే ఇప్పటి వరకు అనంతబాబు ఏ మహిళతో అయితే ఆయన ఫోన్లో ఆ వీడియో కాల్లో మాట్లాడి చాలా అసభ్యకరంగా తన ఈ ప్రైవేట్ పార్ట్స్ని కూడా చూపించిన పరిస్థితి ఉందో అది తనది కాదు, తను మార్పింగ్ చేశాడని చెప్తా ఉంటాడు. కానీ ఇది మాత్రం మహిళతోటి ఫస్ట్ అసభ్యకరంగా ప్రవర్తించింది కరెక్టేనని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే దీని మీద ఆ మహిళ ఎవరో కూడా ఇప్పటివరకు బయటకు రాని పరిస్థితి. అయితే ఆ వీడియోని కొంతమంది అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష వాళ్ళకి ఇస్తామని చెప్పి అతన్ని అధికారంలో ఉన్నప్పుడే అంటే గత మే నెలలోనే అతన్ని ఇబ్బంది పెట్టారని చెప్పి అనంతబాబు పోలీసులకి ఫిర్యాదు చేసిన రిపోర్ట్లో కూడా పేర్కొన్నాడు. ఒక నలుగురు కలిపి ఒక ముగ్గురు మహిళలు ఒక వ్యక్తి కలిపి తనని మోసం చేశారని కూడా చెప్పాడు. అయితే మొత్తం వైసీపీలో ఒక్కొక్కటిగా అప్పుడు మొదట్లో అంబటి రాంబాబుకు సంబంధించి కొన్ని విమర్శలు వచ్చాయి, కొంత ఆడియో రికార్డు బయటకు వచ్చింది. ఆ తర్వాత అవంతి శ్రీనివాసది కూడా గంట అరగంట అని చెప్పేసి ఒక ఆడియో కూడా రిలీజ్ అయిన పరిస్థితి. ఆ తర్వాత మనం చూసాం ఇక్కడ ఏదైతే ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాసది అలాగే శాంతి విజయసాయి రెడ్డి తోటి ఏదో ఉన్న పరిస్థితి మీద కూడా మనం అనేక వీడియోలు కూడా ట్రోల్ అయిన పరిస్థితి కూడా చూసాం. అయితే ప్రస్తుతం అనంతబాబు లాంటి ఈ పరిస్థితి మీద రేపు ఎట్లాగా మళ్ళీ మలుపు తిరుగుతుందో కేసు నమోదైంది. వివరాలు ఏమొస్తాయో బయటికి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.